చూడము. విశ్రాంత యశోని రాజతుండై నవకండల భూమండల పరివ్యాప్తకుండై అజయ అసుర సైన్య పరిరక్షకుండై విశాల సామ్రాజ్య రాజ్యమును శాసించు సదిగిరుండై శత సహోదర సమానమైనటువంటి ఈ సుయోధన సర్వభౌమునికి ఆహ్వానమా? అది ఏమో తప్పక చూడవలసినది. ఆహ్వానము పన్నాగము అశ్వదయ పితృదేవదయాలందు రాజహంస వైభవులైన దాయాదులు రాజసయాగము సలుపుట సప్త దీప వసుంధరాధిప మణిముకుట తేజవు నీరాజిత నిజపాద పంకీరునైన ఈ కురుసార్వభౌముడు దానిని కాల్చి సంతసించుట. సోదరా సరోగిరై కుల ప్రవర్తన సంపైన బుద్ధికి జన్మించిన పాండవులు ఆపాదకుల ఆటపాటలమో అలవాటు పెట్టిన పాండవులు లోక్షతో నిషేధి ఇద్దరు గ్రహించాడన్న నీరు వేసిన పాండవులు ఏకచక్రపురమైన విప్రదేశములతో ఇల్లు తిరుపతి కొలువులు పెట్టిన పాండవులు దంతగా అతిథుల దూతగా ఐదుగురు ఒకే ప్రాంతన పరిణయం ఆడిన పాండవులు కల్పిత శజన ప్రాంతాన్నిచ్చినట్టు మా ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దుర్వ కలుగుతాయా? నాకు ప్రేరణ తమ తండ్రి యమలోకము నుండి స్వర్గలోకము తెచ్చిన దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము అయ్యా రే! సకల రాజ్యాన్ని లాంఛనము సామూదినాదముల స్వరూప భారత సుభాషితులతో పరిపాలన సాగించడబోదు మాకు మహారాజుగా సార్వభౌమత్వంలోని పాండవుల దుష్ప్రయత్నమైంది. రారాజుతో సాటిరాజుగా ధర్మజని దుస్తంత్రమైంది. అయినతో కుతంత్రముతో కుశితమ బుద్ధితో క్షయించిన ఆ రాజసూయాగము సాగరాజు అని గట్టిగా అనరాదు, వేరు కలిగి వినరాదు అని నిత్య క్రోధుడై అసూయగ్రస్తుడై శివోధరుడు రాజసూయాగానికి వెళ్ళలేదంటుంది. ఈ యాగమా ఆగనిగా సమాధానంతో వచ్చిన వాడు మంచివాడు పేరు ఎదిరి పడగాని కడబట్టి అడిగు తగ్గుతుంది. మంచివాడి పేరు దక్కింది. ఆ పైన ఆయన అమ్మ తమ్ముని నేనున్నగా కొంచెము వంచన పనులతో ఆయన అమ్మ తమ్ముని నేనుండగా ముళ్ళుతోనే తీయాలి, విషాన్ని శివుతోనే గ్రహించాలి, వజ్రాన్ని వజ్రముతోనే కోయాలి. కనుక ఇద పురోహిత నృత్య మాత సామంత దండనాయక వరిద జలద నృత్య నాట్య కళా మనోహరం
శ్రీ 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 గాంధార సుధాకరుండు ఇంద్రపుష్పపురాణి విజయం ఏమైందంటే రాజసూయ గారికి చాలా ముఖ్యంగా పలికింది. అక్కడికి పోయిన మర్మములు ఏమున్నదో తెలియచున్నది కదా. సోదర దుశ్శాసన, మామ గాంధార సార్వభౌమ,